నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులతో రైతులు నష్టపోయిన ఘటనలు కోకొల్లలు. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టినా దిగుబడి రాక అన్నదాతలు ఆర్థికంగా చితికిపోతున్నారు. ఈ క్రమంలో నకిలీ భూతాన్ని అరికట్టేలా ప్రభుత్వం అగ్రి టెస్టింగ్ ల్యాబ్లు ఏర్పాటు చేసింది. అన్నదాతలకు అండగా కృష్ణా జిల్లా కంకిపాడు మార్కెట్ యార్డ్లో వ్యవసాయ పరిశోధనా కేంద్రాన్ని నెలకొల్పారు. విత్తన నాణ్యతను ఎలా తెలుసుకుంటారు? పోషక గుణాలను తెలిపే ప్రక్రియ ఏంటో వ్యవసాయ అధికారుల మాటల్లోనే విందాం. మనకి ప్రత్యేకంగా మనకి ఇక్కడ వాడేది ఫెర్టిలైజర్ శాంపిల్, ఎరువులు అనాలిసిస్, ఆ తర్వాత విత్తనం అనాలిసిస్ అనేది ఇక్కడ మనం చేయటం జరుగుతుందండి. కూరగాయ విత్తనాలు, తర్వాత వరి, అన్ని రకాల విత్తనాలు ఏదైనా సరే మనకి మొక్కజొన్న, ఈ విత్తనాలన్నీ చేస్తామండి, ఎక్సెప్ట్ కాటన్. సో అనాలిసిస్ చేసినప్పుడు ముఖ్యంగా ఏంటంటే మనకి ఇక్కడ అసలు మొలక శాతం ఎంత ఉంది, మనకి 80% అయితే వరి అయితే మనకి 80% వరకు ఖచ్చితంగా మొలక శాతం ఉండాలి. మొక్కజొన్న అయితే 90% వరకు మనకు మొలక శాతం ఉండాలి. ఈ రెండు ఉంటే మనం దాన్ని మంచి విత్తనంగా మనం నిర్ధారించుకుంటాము. మొలక శాతం లేనప్పుడు దాన్ని సబ్స్టాండర్డ్గా చేసి వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము. మనం యాక్ట్ ప్రకారంగా రావాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఒక బిల్లు తీసుకుంటే ఖచ్చితంగా మనం పరిధిలోకి తీసుకొస్తాం. ముఖ్యంగా మా ల్యాబ్లో వచ్చి NPK ఎరువుల్ని టెస్ట్ చేస్తామండి. అంటే ఇప్పుడు యూరియా ఉందనుకోండి, దానిలో N46% ఉంటుంది, అలాగే P ఉంది, S ఉంది, అట్లా దేనిలో మాకు వచ్చిన న్యూట్రియంట్ బేస్ చేసుకుని మేము ఇక్కడ అనాలిసిస్ చేస్తాము. అలాగే మాకు ఏ మూలకం అయితే వచ్చిందో దానిలో ఉన్న న్యూట్రియంట్ని బట్టి, అంటే దానిలో ఉండాల్సిన ఎంత శాతం ఉందా లేదా పరీక్ష చేసి అవి కరెక్ట్గానే ఉంటే మేము రిజల్ట్ ఇస్తాము. ఒకవేళ లేదంటే 2-3 సార్లు టెస్ట్ చేసి మళ్ళీ వాటిని రీఅనాలిసిస్ చేసి అది ఎలాంటి ఫలితం ఇచ్చింది అనేదాన్ని మేము ఇన్సైట్ యాప్లో ఎంటర్ చేస్తామండి. ఏంటంటే ఒక్కొక్క న్యూట్రియంట్ వచ్చి ఒక్కొక్క సమయం పడుతుంది. ఇంత సమయం అని నేను చెప్పలేను. జనరల్గా మాకు వచ్చే ఏ ఎరువునైనా కానీ మేము 15 రోజుల్లోపు అనాలిసిస్ చేసి ఫలితాలు అందించాల్సి ఉంటుంది. ఇప్పుడు మాకు ఈ ల్యాబ్కి వచ్చేసి 4 టైప్ ఆఫ్ శాంపిల్స్ వస్తాయండి. మేము వెయిట్ చూసుకుంటాము. మేము దాన్నేమో ఫస్ట్ మేము సీడ్ డివైడర్లో వేసుకొని సీడ్ డివైడ్ చేసుకొని దానికి ఏంటంటే సబ్మిటెడ్ శాంపిల్ ఉంటుంది. ఆ సబ్మిటెడ్ శాంపిల్ ఇప్పుడు ప్యాడీ వచ్చేసరికి 40 గ్రామ్స్ రావాలి. 40 గ్రామ్స్ శాంపిల్ తీసుకున్న తర్వాత మేము ప్యూరిటీ బోర్డు మీద వేసి దాన్ని ప్యూరిటీ చెక్ చేస్తాము. ప్యూరిటీలో ఏంటంటే వీడ్ సీడు, అదర్ సీడ్స్, తర్వాత ఈ మట్టి రాలిబడిలో ఉన్నవన్నీ సెపరేట్ చేసుకొని దాన్ని జర్మినేషన్ పేపర్స్ మీద వేసి జర్మినేషన్ చెక్ చేస్తాము. చేసిన తర్వాత ఇప్పుడు ప్యాడీ జర్మినేషన్కి వచ్చేసరికి 80% రావాలండి. 80% జర్మినేషన్ సరిపోతే మేము దాన్ని రిజల్ట్ ఇస్తాం సార్, పాస్ అయినట్టు. అదే కాకుండా జర్మినేషన్కి అంటే స్టాండర్డ్స్కి తగ్గ జర్మినేషన్స్ రాకపోతే దాన్ని సెకండ్ టైం, థర్డ్ టైం అలా పెట్టేసి అప్పటికి కూడా రాకపోతే మేము దాన్ని శాంపిల్ ఫెయిల్ అయిపోయి సబ్స్టాండర్డ్ ఇచ్చేస్తామండి శాంపిల్. రైతులు విత్తనాలు, ఎరువుల వల్ల నష్టపోకూడదని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విత్తన పరిశోధనా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నకిలీ విత్తనాలు కానీ లేకపోతే ఎరువులు కానీ కూడా గుర్తించినట్లయితే ఆయా ట్రేడర్స్ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా అధికారులు వెల్లడిస్తున్నారు. రైతులు సాగు ప్రారంభించే ముందు తీసుకున్న ఎరువులను కానీ లేకపోతే విత్తనాలను కానీ ఖచ్చితంగా కూడా ఈ విత్తన పరిశోధనా కేంద్రం ద్వారా పరీక్ష చేసిన తర్వాత మాత్రమే సాగు చేస్తే ఆదర్శంగా ఉంటుందంటూ కూడా అధికారులు వెల్లడిస్తున్నారు. కెమెరామెన్ భాస్కర్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, కంకిపాడు, కృష్ణా జిల్లా.